హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను ఈ వీడియోలో హెర్బల్ టీ ఎలా చేసుకోవచ్చు, చిన్న పిల్లలకి వేరేగా, పెద్దవాళ్ళకి మనం వేరేగా ఎలా తీసుకోవాలి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకొకటి చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర దుర్గాదేవి గుడి ఉంటదని చెప్పాను కదా! అయితే ఆ గుడిలో ఎప్పుడూ మేము మామూలుగా ఉగాదికి శారీ అయితే పెడతాం తల్లికి. అయితే ఈసారి దసరాకు కూడా పెడదామని అనుకుంటున్నాననమాట. అయితే నిన్న సీఎంఆర్ వెళ్ళాం. అయితే అక్కడ ఒక శారీ అయితే తీసుకున్నాం. మీకు చూపిద్దామని వీడియోలోకెళ్ళే ముందే మీకు చూపిద్దామని నేను మీకు చూపిస్తున్నాను. చూసేయండి. ఈ శారీ అయితే తీసుకున్నానండి అమ్మవారికి. మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. శారీ అయితే మొత్తం ఇలా ఉంటది. బావుందండి? హెర్బల్ టీ అని చెప్పాను కదండీ! ఆ హెర్బల్ టీకి కావాల్సినవేంటంటే మిరియాలు, లవంగాలు, సోంఫు, ఇంకా ఆహ్, దాల్చిన చెక్క. అవన్నీ కలిపైతే నేను పౌడర్ అయితే చేసుకున్నానండి. ఎన్ని కాదు లవంగాలైతే 2, మిరియాలైతే 2, సోంఫు కొంచెం ఇంత. ఇంతైతే తీసుకోవాలండి. కొంచెం మాట. అంటే ఇంత. ఇన్ని కొంచెం తీసుకొని అవన్నీ కలిపి దంచేయాలి. అల్లం నా దగ్గర ఇప్పుడైతే అవైలబుల్ లేదు. సో, మీ దగ్గర ఉంటే అల్లం అయితే వేసుకోండి. అల్లం వేసి ఇంకా ఆహ్, వాటర్ ఫస్ట్ అది పౌడర్‌లా చేసుకోవాలి. ఆ పౌడర్ ఇది. నేను అలా పౌడర్‌లా చేసుకున్నాను. ఇంకా చిన్న పిల్లలకైతే ఆ పౌడర్‌తోనే చేయొచ్చండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి మనం పెట్టి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. అది బాయిల్ కొంచెం అవ్వాక మనం తయారు చేసుకున్నాం కదా! ఈ హెర్బల్ టీ అయితే ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఇది మామూలుగా అయితే నేను చెప్పాను కదా! 2 మిరియాలు, 2 లవంగాలు, పిల్లల బాడీ హీట్ బట్టి చూసుకోండి మీరు లవంగాలు, మిరియాలు మట్టుకు. పిల్లల బాడీ హీట్ బట్టి చూసుకోండి. మీ పిల్లల బాడీ హీట్ మదర్‌కి తెలిసిపోతుంది కదా! సో, దాన్ని బట్టి అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఒక మిరియం, ఒక లవంగం, చిన్న సోంఫ్ వేసుకున్నా పర్లేదు. సో, నో ప్రాబ్లమ్. ఇవేంటంటే వేడి కదా! లవంగం గాని, మిరియాలు గాని ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ పెద్దవాళ్ళకైతే కొంచెం టీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాక్చువల్‌గా టీ, కాఫీ అంత హెల్త్‌కి మంచిది కాదు. కానీ మరి ఇంకా నెమ్మదిగా ఆపేస్తే బావుంటదండి. చిన్న సజెషన్ అంతే ఇంకేం లేదు. సో, ఇందులో అయితే మనం నల్ల బెల్లం అయితే వేసుకుంటున్నామండి. ఇది ఎక్కడ సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. ప్రతి సూపర్ మార్కెట్‌లో. ఆహ్, ఆహ్, దీన్నే వేసుకోవాలండి పిల్లలకి. పిల్లలకైతే నేను చెప్పాను కదా! అలా వేయండి. పెద్దల వాళ్ళైతే కొంచెం టీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. అల్లం కూడా యాడ్ చేసుకోండి. పిల్లలకు కూడా అల్లం వేస్తే వేయండి. లేదంటే లేదు. ఎందుకంటే కారం వాళ్ళు తట్టుకోలేరు కదా! ఇప్పటికే మిరియం, లవంగం కొంచెం కారంగా ఉంటది. మీరు ఇది పిల్లలకైతే వీక్లీ ట్వైస్ ఇవ్వచ్చండి. తనకి హెల్త్ బట్టి. పిల్లలకైతే అండి వాళ్ళ హెల్త్‌ని బట్టి ఇవ్వండి. మామూలుగా వాళ్ళకి జలుబు, దగ్గు అలాంటివేం లేదు. ఆకలవుతుంది అన్న వాళ్ళకైతే మంత్లీ వన్స్ ఇవ్వండి. లేదు కొంచెం ఆకలి తక్కువగా ఎక్కువ అన్నం తినలేని వాళ్ళకి కూడా ఇది చాలా పనిచేస్తదండి. ఎందుకంటే నేను ట్రై చేశాను. సో, అందుకే మీకు కూడా చెప్పాను. మా చిన్న బాబయితే అన్నం తినడం చాలా ఈ చిప్స్ అవి ఇవి తింటాడు గానీ రైస్ అయితే తినేవాడు కాదు. సో, ఇది ఎప్పుడైతే నేను పట్టడం మొదలుపెట్టాను. 1 మంత్ చూసాక మీకు చెప్దామని నేను 1 మంత్ అయింది పెట్టి. అప్పుడు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఒకసారి పెట్టాను. తర్వాత నుండి ఫుడ్ అయితే బానే తింటున్నాడు. అన్నం తింటున్నాడు మెయిన్ ఫుడ్డే కదా! అన్నమే కదా పెట్టాలి వాళ్ళకి. సో, అదైతే బానే తింటున్నాడండి. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇందులో కొంచెం టీ పౌడర్ అయితే కలిపాను మా అత్తకిద్దామని. సో, అందుకనే టీ పౌడర్ వేసాననమాట. చూసారా ఎలాగా మరిగిందది. ఇంకా మరుగుతుంది. అందులో పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వెయ్యాలి నేనైతే. ఆహ్, ఇదే వేసుకోండి. హెల్త్‌కైతే ఇదే మంచిది. సో, లేదు నాకు ఈ నల్లబెల్లం అవి ఇష్టం లేదు అన్నవాళ్ళు షుగర్ అయితే కొంచెం లిటిల్ బిట్ షుగర్ తగులుతుంది అన్నట్టు వేసుకోండి అంతే. అంతే తప్ప ఎక్కువైతే వేసుకోవద్దు. సో, మీకు అర్థమైంది ఇంగ్రీడియెంట్స్ అయితే మీకు అన్నీ కొంచెం క్లియర్‌గా ఉన్నాయి గదండీ! నా దగ్గరైతే ప్రస్తుతం అల్లం లేదు. అందుకే నేను అల్లం అయితే వేయలేదు. మీరైతే మిరియాలు, లవంగాలు, సోంఫు, దాల్చిన చెక్క ఇవన్నీ వేయండి. ఇవన్నీ చాలా మంచిది మనకైతే హెల్త్‌కి. ఎందుకంటే పిల్లలకెందుకు నేను ఇంత జాగ్రత్తగా చెప్తున్నానంటే వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు కదా! కొంచెం తట్టుకోలేరు ఇవన్నీని ఒకేసారి. సో, అందుకని బాగా ఉంటే మటుకు మంత్లీ వన్స్ ఇవ్వండి చాలు. తర్వాత కొంచెం బాలేదు జలుబు అదను వీక్లీ వన్స్ ఇవ్వండి. ఓకేనండి. పెద్దవాళ్ళు మటుకు డైలీ తాగొచ్చు. ఇదేం అవ్వదు.
సో లేదంటే డే బై డే లేదా 3 డేస్కి ఒకసారి అలా పెట్టుకొని తాగండి. దీంతో పాటు చలువకి ఏంటంటే సబ్జా వాటర్, బార్లీ, మజ్జిగ ఎలాగో మనం తాగుతాం కదా, సో అలాంటివి తాగుతూ ఉండండి. ఎందుకంటే ఇది కొంచెం హీట్ కదా, అందువల్ల అంతే, ఇంకేం లేదు. దీనివల్ల అయితే హెల్త్ బెనిఫిటే కానీ ఇంకేం లేదు. కాకపోతే కొంచెం హీట్ చేస్తుంది అంతే, ఎందుకంటే మిరియాలు లవంగాల వల్ల. అది ఓకేనండి. ఈ హెర్బల్ టీ మీకు నచ్చిందా? నచ్చితే కానీ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ మీకు నచ్చకపోయినా సరే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే మరుగుతుంది, నేను వడగట్టు అయితే ఇస్తాను. సో మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.